అలాగే కర్మకు మనకు మధ్యలో అంటే మనకు అటాచ్ అవ్వకుండా అంటకుండా ఉండటం కోసం ఏం కావాలా, ఒక క్లాత్ లాంటిది ఏదైతే ఉన్నదో దాన్నే నిష్కామ కర్మ అన్నారు. దాంట్లో ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ ఇంకో పదంతో ఏమన్నాడంటే యోగము అన్నారు. దాన్నే యోగము అన్నారు. కర్మను యోగముగా మార్చుకోవటం, కర్మను యోగముగా మార్చుకోవడం. ఎవరైతే కర్మను యోగముగా మార్చుకుంటారో వాళ్లకు దుఃఖము ఉండదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మోక్షరూప పరమశాంతికి ఆశారాహిత్యం ఎట్లు హేతువో అట్లే బంధమునకు హేతువు ఆశయే అనియు ఇచ్చట పేర్కొనబడింది. ఫలాపేక్షయే బంధము, బధ్యతే అని చెప్పక నిబధ్యతే అని చెప్పుట వలన ఫలాసక్తి కలవాడు సంసార బంధమున లెస్సగా తగులుకొనునని తెలియచున్నది. అంటే ఎవరికైతే ఫలాపేక్ష బలంగా ఉంటుందో వాళ్లకు ఈ యొక్క సంసారం అనేటువంటి బంధము బలంగా ఉంటుంది అని చెప్పటం అనేటువంటిది జరిగింది. కాబట్టి సాధకులు ఈ విషయమున కడు జాగరూకులై వారు చేయు సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో చేయుచు ఫలము యందు అపేక్ష లేకయుండవలను, అప్పుడే స్థిరమైన శాంతి లభ్యమగును. ఓకే అన్నారు కదా. కర్మను యోగంగా మార్చుకోవాలన్నారు. కర్మను యోగముగా మార్చుకోవాలని అంటే నిష్కామ కర్మ యోగము చేయాలి అన్నారు. నిష్కామ కర్మ యోగం అంటే పని చేయాలి కానీ ఫలితాన్ని మనం అంటుకోకూడదు. మరి ఫలితాన్ని అంటుకోకుండా ఉంటే మరి ఎట్లా, అంటకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు పొయ్యి మీద ఉన్న పాత్ర దించడానికంటే క్లాత్ దొరికింది, పొయ్యి మీద ఉన్న పాత్ర దించడానికి క్లాత్ దొరికింది. ఇప్పుడు మనం ఒక పని చేసేప్పుడు ఏదో ఒక ఫలితం వస్తుంది కదా. మరి ఫలితం వచ్చినప్పుడు మనం తీసుకోకుండా ఎలా ఉంటాం? మనకి రెండవ అధ్యాయంలో ఇంకో భగవద్గీతలోనే చెప్తాను, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుభూ మాతే సంగోస్వ కర్మణి అని చెప్పారు. ఓ అర్జున, నీకు కర్మలు చేయటం యందు మాత్రమే అధికారం ఉంది. మనకేం అధికారం ఉంది? కర్మలు చేయటం యందు మాత్రమే అధికారం ఉంది, కానీ ఫలితములను ఆశించటం యందు నీకేమాత్రం కూడా అధికారం లేదన్నారు. మరి కర్మలు మనం చేసినప్పుడు ఫలితం మనకు రావాలా, పక్కన వాళ్ళకి రావాలా? చేస్తాం కదా. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు అన్వేషం, ఉద్యోగం చేస్తుండు, నెల మొత్తం ఉద్యోగం చేసిన తర్వాత ఆ వచ్చిన జీతం మొత్తం హుండీలో వేసి వస్తారా? ఫలితం నీకొద్దు, ఫలితం నాకు రావాలని కర్మలు చేయటం ఏందే నీకు అధికారం ఉంది, కానీ ఫలితమును ఆశించబోకు, ఫలితమునందు నీకు ఏమాత్రం హక్కు లేదని భగవద్గీతలో పరమాత్మ చెప్పిండు కదా. నేను భగవద్గీత ఫాలో అవుతున్నా అని చెప్పి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుభూ మాతే సంగోస్వ కర్మణి. కర్మఫలమేందు నీకేమాత్రం కూడా హక్కు లేదని చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, గురువుగారు చెప్పారు. కాబట్టి నా జీతం మొత్తం నేను హుండీలో వేసి వస్తాను అని చెప్పి ప్రతి నెల హుండీలో చేస్తే మరి వీళ్ళేం బ్రతకాలా? నేను ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి చెందు, అది ఎక్కడ నాకు ఇంత కావాలి అని కాకుండా నేను ఇచ్చిన దాంతో తృప్తి చెందు. అంటే నువ్వు పని చెయ్యి, ఫలితం నాకు హక్కు లేదంటే అంత రావాలి ఇంత రావాలి అనేటువంటి డిసిషన్ పవర్ లేదు నీకు, అంతే. ఫలితం నీకు వద్దని కాదు ఇక్కడ. అంటే నాకు అంత కావాలి ఇంత కావాలి అనేటువంటి థాట్ నీకు ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు. ఆయన ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి, ఆయన ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి తప్ప నాకు ఎందుకు ఎక్కువ ఇవ్వలేదని మనం అడగకూడదు. ఒక్కటే ఫండమెంటల్, నాకెందుకు ఎక్కువ ఇవ్వలేదు, నాకెందుకు తక్కువ ఇచ్చామని అడగకూడదు అనమాట. అర్థమైందమ్మా? పక్కింటి వాళ్ళ పిల్లవాడు బుద్ధిమంతుడు, మాకు అట్లాంటి పిల్లవాడిని ఎందుకు ఇవ్వలేదని నువ్వు అడగకూడదు. పక్కింటి వాళ్ళకి పెద్ద ఇల్లు ఇచ్చారు, మాకెందుకు పెద్ద ఇల్లు ఇవ్వలేదని నువ్వు అడగకూడదు. పక్కింటి వాళ్ళకి మంచి బెంజ్ కారు ఇచ్చారు, మాకు మామూలు కారు ఎందుకు ఇచ్చారని నువ్వు అడగకూడదు. నాకు ఇలాంటి ఫలితం ఎందుకు ఇచ్చావని చెప్పి మనం భగవంతుని అడగకూడదు. ఇది ఇక్కడ మనకు చెప్పేది. నువ్వు కర్మ చేసుకుంటూ పో, ఏది ఇస్తే దాన్ని స్వీకరించు, దట్స్ ఆల్. ప్రసాద భావంతో స్వీకరించాలి, ప్రసాద భావంతో మనకు అర్హత ఏదుంటే దాన్ని ప్రసాదిస్తారు. ఇచ్చింది ప్రసాద భావంతో స్వీకరించాలి. ప్రతి కర్మ చేసినప్పుడు ఇక్కడ ఏమంటారంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని చెప్తున్నారు. ఎలా చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అంటే దుష్కర్మలు అసలు చేయకూడదు. చేసిన ప్రతి సత్కర్మ కూడా భగవంతునికి సమర్పించాలి, అర్పణ చేయాలి, భగవంతునికి అర్పించాలి. నాకు సంబంధం లేదు అంటే ఏమంటాం మనం? కృష్ణార్పణం, రామార్పణం, అర్థమైందమ్మా? సద్గురు అర్పణం, దుర్గార్పణం. అంటే ఏంటంటే
మనం పనిచేసి ఆ పరమాత్మకు అర్పించాలి. పరమాత్మకు అర్పించటం వల్ల ఏమవుతుంది, ఇంకా అది పరమ పవిత్రం అవుతుంది ఆ కర్మ. దానివల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది, పుణ్యము ప్రాప్తిస్తుంది. మనం కోరకుండానే మనకు కలగాల్సినటువంటి ఒక గొప్ప ప్రయోజనం మనకి కలిగి తీరుతుంది. మనం కోరక్కర్లేదు, మనకు ఇవ్వవలసింది అమ్మవారు ఖచ్చితంగా ఇస్తారు. ఆ పరమాత్మ మనకు ఇవ్వవలసినటువంటిది ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఇప్పుడు మనం బ్యాంకులో ఎఫ్డి వేసినాం, బ్యాంకులో 10 లక్షలు ఎఫ్డి వేసినాం, ఎఫ్డి వేసినాయని మర్చిపోయాడు. ఇప్పుడు మన నెల నెల వచ్చి ఈయన అకౌంట్లో జమ అవుతాయి అవ్వవా? మరి ఈయన మర్చిపోయిండుగా అమ్మ. ఎఫ్డి వేసి మర్చిపోయాడు, నేను వేసాను మర్చిపోయాడు. 4 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది, అయ్యో నేను మర్చిపోయానుగా అని అనుకున్నాడు. 4 సంవత్సరాలు నువ్వు మర్చిపోయినాగా నీకు రావాల్సింది రాకుండా ఉంటుందా? బ్యాంక్ వాడు అయ్యో వాడు మర్చిపోయాడు కాబట్టి నేను ఇవ్వకూడదని ఇవ్వకుండా ఉంటాడా? మనం పెట్టుకున్న బ్యాంకులలో, మన బ్యాంకులోనే మనం వేసినటువంటి ఎఫ్డీకి ఎంత ఇవ్వాలో అంత ఖచ్చితంగా లెక్క చూసి మరీ ఇస్తుంటే ఇంక భగవంతుడు ఇవ్వకుండా ఉంటాడా? మన లెక్క సరిగా చూడకుండా ఉంటాడా అమ్మ? ఖచ్చితంగా పరమాత్మ మనకు ఇవ్వవలసింది ఇచ్చి తీరుతాడు, మనకు రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే కొంతమందికి రావాల్సింది రాదట, కొంతమందికి రావాల్సింది రాదట, మధ్యలో కొన్ని అడ్డంకులు వస్తాయట. అదేంటండి రావాల్సినవి రావాలిగా, మరి ఎందుకు అడ్డంకులు వస్తాయంటే వీళ్ళ యొక్క ప్రవర్తనా తీరు వల్ల, వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వల్ల, వీళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేనటువంటి కారణం చేత వీళ్లకు సకాలంలో రావాల్సినటువంటి ఫలితాలు ఇవ్వరు. ఎవరికి అంటే ధర్మాన్ని ఉల్లంఘించినటువంటి వారికి. ధర్మబద్ధంగా జీవించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, నియమబద్ధంగా జీవించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, నియమాలను ఉల్లంఘించినటువంటి వారు, పరమాత్మ ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా, ప్రతి ప్రాణికి కూడా జీవించడానికి కొన్ని ధర్మాలు ఏర్పాటు చేశారు. ఆ ధర్మాలు ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్లకు దుఃఖం కలుగుతుంది, వాళ్లకు రావాల్సినటువంటివి రావు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. పెద్దలు చెప్తారమ్మా, నేను కూడా చాలా సందర్భాల్లో నేను గుర్తించింది చెప్తున్నాను అన్నమాట. ఎవరైతే ధర్మంగా జీవించరో, అధర్మంగా జీవిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా రావాల్సినవి రావు, వాళ్ళకి అడ్డగిస్తాయి అన్నమాట. ఎట్లా అంటే వాళ్ళు ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, పుత్రుడు యొక్క ధర్మం, పుత్రధర్మం. పుత్రధర్మం ఏముంటుంది? పుత్రుడు ఏం చేయాలంటే మాతృదేవోభవ పితృదేవోభవ, ఇది ఫండమెంటల్. పుత్రుడికి ఉండేటువంటి ధర్మం ఏంటి? మాతృదేవోభవ పితృదేవోభవ. అంటే తల్లిని దైవంగా చూడాలి, తండ్రిని దైవంగా చూడాలి. తల్లిని దైవంగా చూడాలి, తండ్రిని దైవంగా చూడాలి. ఎప్పుడైతే ఇతను తల్లిదండ్రులను దైవంగా పూజిస్తూ ఉన్నాడో వీళ్ళకి రావాల్సిన రాయితీలన్నీ కూడా ఏమాత్రం ఎక్కడ అడ్డంకి లేకుండా ఎమ్మటే ప్రైమ్ మినిస్టర్ సైన్ చేస్తే ఎమ్మటే మనకి మెయిల్ వచ్చినట్టు వెంటనే వచ్చేస్తుంది, ఎక్కడ ఇబ్బంది అనేటువంటిది ఉండదన్నమాట, వెంటనే శాంక్షన్ అయిపోయింది. అదే గనక వాడు తల్లిని సరిగా చూడకుండా, తండ్రిని సరిగా చూడకుండా, తల్లిని ఇబ్బంది పెట్టి, తండ్రిని ఇబ్బంది పెట్టి, అక్కచెల్లెల్ని ఇబ్బంది పెట్టి, అన్నదమ్ముల్ని ఇబ్బంది పెట్టి ఎవరైతే కనీస ధర్మాలు కూడా పాటించకుండా వ్యవహరిస్తారో వాళ్ళకి రావాల్సినవి రావు, రావాల్సినవి రావు. వాడు అనుకుంటాడు అనమాట, అబ్బా నేను మా అమ్మని చూడకపోయినా మా నాన్న చూడకపోయినా నాకేం తక్కువ, నాకు సంవత్సరానికి 10 లక్షలు వస్తున్నాయి అనుకుంటాడు. నాకు సంవత్సరానికి 10 లక్షలు వస్తున్నాయని వాడు హ్యాపీగానే ఉన్నాడు అనమాట. ఎవరు అడుగుతారు, ఏంట్రా అని మంచిగా చూసుకోరా, ఇంకా నీకు మంచి జరుగుతురా అంటాడు. ఏం వాళ్ళని చూడకపోతే మాత్రం నాకేందండగా, నాకు సంవత్సరానికి 10 వస్తూనే ఉన్నాయిగా అంటాడు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళకి 50 లక్షలు రావాలి. ఆయన చేసే వ్యాపారానికి కానీ ఆయనకు కానీ ఆయన యొక్క కర్మఫలంలో 50 లక్షలు రావాల్సింది. కానీ అతని యొక్క ప్రవర్తన తీరు వల్ల, అతను ధర్మాన్ని ఉల్లంఘించినటువంటి కారణం చేత, తల్లిదండ్రులను హింసించినటువంటి కారణం చేత అతనికి రావాల్సినటువంటి రాయితీల మధ్యలోనే ఆగిపోతాయి. ఎంతోమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రాలేదు, ఎంతోమందికి యోగాలో కూడా షట్చక్ర వేధనం చేయలేకపోయారు. ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు అనమాట,
ఏంటి గురువుగారు, నేను చాలా రోజుల నుంచి నేను యోగ సాధన చేస్తున్నా, ఆజ్ఞాచక్రం దాటలేకపోతున్నా, ఆజ్ఞాచక్రం దాకా బాగానే వెళ్తుంది, ఆ పైన దాటలేకపోతున్నా ఏంటి అన్నాడు. ఏంటి అంటే నేను కొంచెం రివ్యూ చేస్తే ఆయన హిస్టరీ ఏంటని రివ్యూ చేస్తే ఆయన చెప్పాడు అనమాట, వాళ్ళ తల్లిదండ్రులతో ఆయన సరిగా ప్రవర్తించట్లేదు. ఎందుకు ప్రవర్తించట్లేదంటే చాలా కారణాలు చెప్పండి. ఎన్ని కారణాలు చెప్పినా కానీ ఒకటే, నువ్వు తల్లిదండ్రులను పూజించినటువంటి కారణం చేత భగవంతుడి యొక్క అనుగ్రహం కలగదు నీకు. దైవాన్ని నువ్వు చేరలేవు, ఎందుకంటే నువ్వు ధర్మాన్ని పాటించలేదు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఏంటంటే ధర్మాన్ని ఉల్లంఘించినప్పుడు మనకు ముందుకు వెళ్ళలేమన్నమాట. ఎట్లా అంటే ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఎవరైనా కానీ ముందే ఇన్వెస్ట్మెంట్ పెడతారా? ఇప్పుడు మనం పుట్టిన కాడి నుంచి మనం ఉద్యోగస్తులమై ఒక ఇంటోళం అయ్యేంత వరకు కూడా వాళ్ళ ఎఫర్ట్ మొత్తం మన మీదనే. అర్థమైందా? మనకు మంచి వాళ్ళు పాత చీర కొనుక్కొని, వాళ్ళు 300 రూపాయల చీర కొనుక్కొని మనకు 500 రూపాయల డ్రెస్ కొంటే వాళ్ళు ఎంత ప్రేమ ఉంటే కొనాలి మన మీద అమ్మ? వాళ్ళు ఒక పూట తినకుండా మనకు 2 పూట్ల 3 పూట్ల పూర్తిగా అన్నం పెట్టి మనం హ్యాపీగా పడుకోవడానికి వాళ్ళు సహాయం చేశారంటే వాళ్ళు ఏమి ఆశించి ఎంత కష్టపడి ఉంటారు మన కోసం. మరి అంత ప్రేమను మన మీద ప్రకటితం చేసినప్పుడు వాళ్ళు, మరి మనం ఎంత ధర్మంగా జీవించాలా? అందుకే పరమాత్మ అన్నీ గమనిస్తాడనమాట. ఎవరైతే ధర్మబద్ధంగా జీవించరో క్లోజ్, ముందుకు వెళ్ళలేరు, వాళ్ళు అభివృద్ధిని సాధించలేరు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దైవానుగ్రహం ఉంటుంది అని చెప్తారు. మనకు మీరు వినే ఉంటారు గాంధారి, తెలుసుకమ్మా? దుర్యోధనుడి మదర్, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, మహాపతివ్రత శిరోమణి, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అనమాట. మనకి మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలో హయ్యెస్ట్ పవర్ ఉన్నటువంటి ఆవిడ అనమాట గాంధారి. కూడా పట్టుకుంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. అంత ఎందుకంటే ఆవిడ దీక్ష వహించింది అనమాట. ఆవిడకి కళ్ళుండి కూడా క్లాత్ కట్టుకుందనమాట. అంతే ఎంత పతివ్రత ధర్మాన్ని పాటించింది అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. మామూలు ఆయన చెప్పిండు, నువ్వు నాకంటే నిజంగా కళ్ళు లేవు కాబట్టి నేను గుడ్డివాడుగా ఉంటాను, నువ్వు అలా ఉండవలసినటువంటి అవసరం లేదు, నువ్వు మంచిగానే జీవించచ్చు, నాకొద్దు, నా భర్తకు లేనటువంటి చూపు నాకు కూడా వద్దని చెప్పి క్లాత్ తుది శ్వాస విడిచేటువంటి చివరి క్షణం వరకు కూడా ఆ కళ్ళకు ఉన్నటువంటి గుడ్డ ఇప్పలేదు. అంటే ఎంత పాటించింది, అందుకే ఆవిడకి అంత శక్తి అనమాట. అయితే ఒకరోజు వ్యాస భగవానుడు వస్తాడు అక్కడికి. వ్యాస భగవానుడు వచ్చినప్పుడు అప్పుడు దుర్యోధనుని పిలిచి, నాయన వారికి నమస్కారం చెయ్యి, ఆశీర్వదిస్తారు, పెద్దలు పితామహులు వచ్చారు, మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి దుర్యోధనుని పిలుస్తుంది. వచ్చి నమస్కారం చేసినప్పుడు మా దుర్యోధనుడు విజయాన్ని సాధించాలని చెప్పి ఆశీర్వదించండి అని చెప్పి అని అడుగుద్ది. గొప్పోడా, ఎన్ని మోసాలు చేసిండు, ఎంతమందిని ఇబ్బంది పెట్టిండు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసిండు. ఇప్పుడు మరి వ్యాసుడు సరే ఓకే విజయీభావాన్ని దీవించిండా? దీవించలేదు. ఒక సూత్రం చెప్పిండు, ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ అని చెప్పిండు. సూత్రం ఏం చెప్పిండు? ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ, ఇలా దీవించింది. ఆమెకు అర్థమైంది, ఆమెకు అప్పుడే అర్థమైంది, పిక్చర్ అప్పుడే అర్థమైంది, వీడు ఓడిపోతారని ఎమ్మటే అర్థమైంది. ఎందుకంటే ఆ వ్యాస భగవానుడు ఇతను విజయాన్ని సాధిస్తానని దీవించలేదు. ఎంత యుక్తిగా దీవించాడో ఆలోచించండి అమ్మ. యతో ధర్మస్తతో కృష్ణ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటే అక్కడ విజయం ప్రాప్తిస్తుంది, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటే అక్కడ విజయం ప్రాప్తిస్తుంది. ఇంక ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ ఎవరి పక్షంలో ఉన్నాడు? పాండవుల పక్షంలో ఉన్నాడు. కాబట్టి ఎవరికి విజయం ప్రాప్తించిద్ది? వాళ్ళకే విజయం ప్రాప్తించింది అని చెప్పకనే చెప్పిండు. డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా నువ్వు ఓడిపోతావులే నాయన మంచిది అని చెప్పి అంటాడు అనమాట. గెలుస్తామని చెప్పలేదు, ఓడిపోతామని ఇండైరెక్ట్గా మెసేజ్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అంటే ఏంటంటే అమ్మ, మనం ధర్మంగా జీవించేటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు మనకు దైవానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అర్థమైందమ్మా? అంటే ధర్మంగా జీవించడం ఇక్కడ ఏమని చెప్తానంటే ఈశ్వరార్పణ బుద్ధితో,
శరణాగత భావంతో మనం చేసే ప్రతి పనిని కూడా ఏమనాలా భగవంతుడికి సమర్పించాలి అన్నారు. భగవంతుడికి సమర్పించాలి అంటే భగవంతుడికి సమర్పించేది ఎంత పవిత్రమైనటువంటిది చేయాలా? మనకి కోటేశ్వరం అనే షాపూర్ వెళ్ళిండు, మామిడి పండు మంచిగా కనిపించినాయి, తీసుకొచ్చి ఆ గురువుగారు ఫోటో కార్డు పెట్టి సమర్పయామి అన్నారు. అవునా? అంటే మంచి మామిడి పండు భగవంతుడికి సమర్పించామా లేదా? అప్పుడు తలా ఒక ముక్క ప్రసాదంగా స్వీకరించడం. మనం కూడా వస్తే మనకు కూడా తలా ఒక ముక్క పెట్టారు. అంటే కుళ్ళిపోయిన మామిడి పండు పెడితే స్వీకరిస్తాడా? మంచి మామిడి పండు అంటే ఏదైనా కానీ మంచిని మాత్రమే సమర్పించాలి భగవంతుడికి. ఏమి సమర్పించాలా? మంచిని మాత్రమే సమర్పించాలి. అర్థమైందమ్మా? మీకు మంత్రపుష్పం సమర్పయామి అంటారు. ఏమంటారు? మంత్రపుష్పం సమర్పయామి. మనకి అష్టోత్తరాలని ఉంటాయి, 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, నామాలు. 108 నామాలు చదివిన తర్వాత ఏమంటారు? అష్టోత్తర శతనామ స్తోత్ర పూజాం సమర్పయామి. అష్టోత్తర శతనామ స్తోత్ర పూజాం సమర్పయామి అంటే వారి అనుగ్రహం ఉంటుందా ఉండదా మనకి? అష్టోత్తరాలే కాదు, సహస్రనామార్చన సమర్పయామి. అర్థమైనా? సహస్రనామ పుష్పార్చన సమర్పయామి అన్నమనుకోమ్మ. 1000 నామాలతో 1000 పుష్పాలు సమర్పించినమనుకో భగవంతుని అనుగ్రహం ఉంటుందా ఉండదా? ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కానీ, అమ్మవారి యొక్క అనుగ్రహం కానీ, గురు పరమాత్మ యొక్క అనుగ్రహం కానీ ఉంటుందా ఉండదా? మనం ఆ మంత్రాలతో చదివితే ఆ అనుగ్రహం ఉంటుంది. అవునా కాదా? భగవంతుడికి సమర్పించమన్నారు కదా, ఏది సమర్పించినా స్వీకరిస్తాడేమో అనుకుంటారు. అలా స్వీకరించరు. మంచిని మాత్రమే స్వీకరిస్తాడు. ఒకళ్ళని 100 తిట్లు తిట్టిండన్నమాట. ఒకడికి 100 తిట్లు తిట్టిండు. సాయంత్రం అయిన తర్వాత మొత్తం లెక్క రాసినమాట. ఎన్ని తిట్టును, ఎవరెవరిని ఎన్ని తిట్టును అని రాసుకున్నాడు. వదిన గారిని ఎన్ని తిట్టును, అత్తగారిని ఎన్ని తిట్టును, పెన్ని గారిని ఎన్ని తిట్టును, తోడుకోవడాన్ని ఎన్ని తిట్టును మొత్తం రాసుకుంటే 112 అయిన నామాలు. తిట్టిన తిట్లు మొత్తం 112 అయినాయి. మరి పడుకునేప్పుడు నన్ను సమర్పించాలిగా ఏమేమి రోజు మంత్రాలు చదివి సమర్పిస్తాను, కానీ రాత్రిపూట కూడా తిట్ల పురాణం సమర్పయామి అని అనడం కొమ్మ. ఈ తిట్ల పురాణాన్ని ఏ దేవుడు స్వీకరిస్తారో చెప్పండి? స్వీకరిస్తారా? స్వీకరించడు. ఏమవుతాయి అవి? మళ్ళా మనకే రిటర్న్ వస్తాయి. తిట్ల పురాణాన్ని ఎవరికైనా సమర్పిస్తే వాళ్ళు స్వీకరించకపోతే ఏమవుతాయి? మనకే రిటర్న్ వస్తాయి. ఎట్లా అంటే బుద్ధుడు వెళ్తూ ఉంటే ఒకళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళకి ఆయన మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే ఆయన సన్యాసంగా మారిండనమాట. ఆ ఇంట్లో ఉండే ఒక ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిండనమాట. బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం చేత వాళ్ళ కోపం అన్నమాట ఆ ఇంట్లో వాళ్ళకన్నమాట. బుద్ధుడు రాంగలోనే నిల్చోబెట్టి నిన్ను తిట్టబుద్ధి అవుతుంది అన్నారట. తిట్టు అన్నాడంట. ఒక అర్ధగంట తిట్టారంట. తిట్టిన తర్వాత రొప్పి వస్తుందంట. వాటర్ బాటిల్ నీళ్ళు ఉన్నాయంట. నాయన కాసేపు నీళ్లు తాగాక మళ్ళీ తిడుదులే రొప్పు వచ్చుకొని అన్నారంట. మంచినీళ్ళు తాగిన ఇంకాసేపు తిడతామనండి, ఇక ఓపిక లేదులేండి తిట్టలేనులే అన్నాడంట. తిట్టలేనులే అనంట. అవన్నీ వెయ్యి అంటే ఈ గిన్నెలో ఉన్న ఈ తిట్లని ఇదిగో ఈ గిన్నెలో వేసినటువంటి ఇప్పుడు నువ్వు తిట్టినటువంటి అర్థమైందమ్మా 872 తిట్లు తిట్టిన నువ్వు 872 తిట్లు నేను స్వీకరించట్లేదు, నేను వీటిని స్వీకరించట్లేదు అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిండంట. అంటే ఇప్పుడు ఆ 872 తిట్లు తిట్టింది ఆయన స్వీకరించకపోతే ఎవరికి వెళ్తాయి? ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఆయనకు 100 రూపాయలు దానం చేద్దామని చెప్పి భిక్ష వేద్దామని 100 రూపాయలు తీసుకొని మనం వెళ్ళినాం బయటికి. 100 రూపాయలు భిక్ష వేద్దామని తీసుకొని వెళ్తే వాడేమన్నాడు, నేను డబ్బులు తీసుకోనండి అన్నాడు. నేను డబ్బులు తీసుకోనండి అని వాడు వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు ఆ 100 రూపాయలు వాడి దగ్గర ఉంటాయా మన దగ్గర ఉంటాయా? అంటే ఆ 100 రూపాయలకి ఎవరైతే కర్త అయి ఉన్నారో వాడికే చెందుతాయి. 100 రూపాయలకి ఎవరి కర్తో? 100 రూపాయలు నేను కష్టపడి సంపాదించినటువంటివి కాబట్టి దానికి ఎవరి కర్త? ఆయనే కర్త. అవి ఎవరి దగ్గర ఉంటాయి? ఆయన దగ్గరే ఉంటాయి. ఇప్పుడు 872 తిట్లు కష్టపడి సంపాదించింది ఎవరు? ఎవడు తిట్టిండో వాడే.
ఇప్పుడు ఆ అవతల వాడు స్వీకరించలేదనుకో అమ్మా, ఇప్పుడు ఎవరికి చెందుతుంది? తిట్టిన వాడికే చెందుతుంది. అందుకే ఎవరైనా గుమ్మడికాయలు దొంగంటే బుధాలు దండుకోవాల్సినటువంటి అవసరం లేదమ్మా. వాడు తిట్టిందని చెప్పి మనం టెంప్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. అవతల వాడు తిట్టినప్పుడు మనం టెంప్ట్ అయినవనుకో వాటిని స్వీకరించినట్టు అర్థం. మనం ఎందుకు స్వీకరించాలా? వాడు తిట్టినది తిట్టుకొని అమ్మ, ఇప్పుడు నువ్వు చెడ్డవాడు అని తిట్టాడు అనుకోమ్మా, మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? నిజంగా వాడు చెడ్డవాడు అని అన్నప్పుడు వాడికి దండం పెట్టాలన్నమాట. మనల్ని మనం ఒకసారి ఎక్స్రే తీసుకోవడానికి, మనల్ని ఒకసారి చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించండి భగవంతుడు. ఎదురుగా వాడిని పెట్టిండి అనమాట. రోజుకొకటి అంటాడు అనమాట. అనంగలోనే ఒకసారి చెక్ చేసుకోవడం, నిజంగా నేను చెడ్డోడినేనా, నిజంగా నాకు అలాంటి లక్షణం ఉందా, వాడు అనేటువంటి లక్షణం నా దగ్గర ఉందా చెక్ చేసుకున్నాం. లేదు, నేను మంచోడిని. ఇప్పుడు నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇప్పుడు ఫీల్ అవ్వాల్సింది ఎవడు? తిట్టినోడు ఫీల్ అవ్వాలా. నేను మంచోడిని అయినప్పుడు అవతల వాడు చెడ్డోడు అంటే నేనెందుకు టెంప్ట్ అవ్వాలంటే, ఇప్పుడు నేనెందుకు మారాల్సింది ఎవడు? ఎవరు మారాలా? వాడు, అవతలోడు మారాలా. నేను ఆల్రెడీ మంచిగానే ఉంటుంది కదా, నేనెందుకు ఫీల్ అవ్వాలి? అది ఇక్కడ ఏమన్నానంటే, మనం సత్కర్మలు చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అంటే చేసిన ప్రతి కర్మ కూడా భగవంతుడికి సమర్పించినప్పుడు ఇంకా ఫలితంతో నీకేం సంబంధం? అర్థమైందమ్మా? అది ఫలితమునందు ఆసక్తి లేకుండా కర్మలు చేయాలి. చేయబడిన ప్రతి ఒక్కటికి కూడా భగవంతుడికి సమర్పించాలి అని చెప్తున్నారు. సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో చేయొచ్చు, ఫలముల యందు అపేక్ష లేకుండవలను, అప్పుడే స్థిరమైన శాంతి లభ్యమగును. అర్థమైందమ్మా? అవతల వాడు తిట్టారని మనం టెంప్ట్ అయినమనుకోమ్మా, మనం చెల్లించిపోకూడదు. అప్పుడు మనం డిస్టర్బ్ అవుతాం. అదే మనం చెల్లించకుండా ఉన్నామనుకోండి, ఎవరు డిస్టర్బ్ అవుతారు? తిట్టినవాడే డిస్టర్బ్ అవుతాడు. తిట్టినవాడే ఖచ్చితంగా వాళ్ళకి తెలియదు, కానీ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. యద్భావం తద్భావం. ఓకే. శాంతికి ఉపాయమిద్దియో భగవానుడు ఈ శ్లోకమున నిరూపించుచున్నారు. ప్రతి వారు కూడా శాంతికై సుఖముకై పరితపించుచున్నారు, కానీ అది ఎట్లు లభించునో తెలియక తికమక పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏం కావాలంటున్నారు? శాంతి కావాలా, సుఖం కావాలి. శాంతి కావాలి, సుఖం కావాలంటున్నారు. ఎప్పుడు కలుగుద్ది అంటే, ఎవరైతే నిష్కామ కర్మాచరణ చేస్తారో వాళ్ళు శాంతంగా జీవించగలుగుతారు, వాళ్ళు సుఖంగా జీవించగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు. అంటే జనం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, కావాలని అయితే కోరుకుంటున్నారు కానీ ప్రయత్నం చేయటం లేదు. కావాలని కోరుకుంటున్నారు కానీ ప్రయత్నం చేయట్లేదు. అంటే ప్రాక్టికల్గా ఆచరణ కూడా ఉండాలి కదా. మరి ఆచరణ లేకపోతే ఏం ఉపయోగం? ఎట్లా అంటే, మన పాత ఎగ్జాంపుల్ ఒకటి, పక్క ఊరిలో పక్షులు ఆదివారం ఒక వేటగాడు వచ్చి కొన్ని పక్షులను వల్ల వేసుకొని పోతున్నాడు. ఆ పక్షుల్లో పక్షిరాజు ఒక ఆయన ఇదంతా గమనించిండు. మా పక్షుల యొక్క జాతి అంతరించిపోతుంది, పక్షులన్నీ వారం మాయమైపోతున్నాయి అని చెప్పి బాగా గుర్తించాడు. ప్రతి ఆదివారం కూడా ఒక వేటగాడు వస్తున్నాడు అన్నది గుర్తించింది. ఇంకప్పుడు ఒకరోజు గురువారం సాయంత్రం మీటింగ్ పెట్టింది పక్షిరాజు. మిగతా పక్షులందరినీ మీటింగ్ ఇన్వైట్ చేసింది. అన్ని పక్షులన్నీ వచ్చినాయి అనమాట. వచ్చిన తర్వాత మీటింగ్లో చెప్పిందనమాట, మన సంతతి మొత్తం కూడా కనుమరుగైపోతుంది, అంతరించిపోతుంది. కారణం తెలుసా? నాకేం తెలీదు. ఒక వేటగాడు వస్తూ ఉన్నాడు, ప్రతి ఆదివారం మధ్యాహ్నం వస్తున్నాడు. అక్కడ రాగానే వల వేస్తున్నాడు, నూకలు చల్లుతున్నాడు. మనోళ్ళందరూ వెళ్ళి ఆ నూకల కోసం వెళ్ళి ఆ వలలో చిక్కొని చనిపోతున్నారు. మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి వేటగాడు వచ్చినా కానీ, వల వేసినా కానీ, గింజలు చల్లినా కానీ వలలో చిక్కోకూడదు. ఫిక్స్ అయిపోయింది. అయితే మర్చిపోతున్నాం, గుర్తుంటలేదు అంటాడు. మేము మర్చిపోతున్నాం, గుర్తుండలేదు. అయితే దీన్ని ఒక పాటలాగా ప్రాక్టీస్ చేయాలని.
పాటలాగా ప్రాక్టీస్ చేస్తే మర్చిపోరు అని చెప్పి వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గిందెలు వేస్తాడు, మనం పడకూడదు. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గిందెలు వేస్తాడు, పడకూడదు. ఒక స్క్రోలింగ్ లాగా లేకపోతే ఒక పాటలాగా క్రియేట్ చేసుకుని ఎగిరినప్పుడు, వచ్చినప్పుడు, నీళ్ళు తాగినప్పుడు, అప్పుడు ఇప్పుడు అన్నీ చదువుకుంటున్నాయి. అన్నీ ఒకదానికొకటి. నీకు పాట గుర్తుంది, గుర్తుంది, చదువురా అంటే అది చదువుద్ది, ఇంకో పక్షి చదువుద్ది, ఇంకో పక్షి చదువుతాను, అవేవే చదువుకుంటున్నాయి అనమాట. మంచిగా అందరికీ కూడా మంచిగా పాఠం అబ్బిందనమాట. గురువారం కదా, శుక్రవారం, శనివారం 2 రోజులు ఇట్టిన గ్యాప్లో ఫుల్ ప్రిపేర్ అయిపోయినాయి. అది పక్షి లేస్తే ఆ పాటతోటే లేస్తానే పక్షి. ఆదివారం వచ్చింది, మధ్యాహ్నం పూట వేటగాడు వచ్చిండు, వలేసిండు, గిందెలు వేసిండు. ఇవన్నీ కూడా పాట చదువుకుంటూనే వెళ్ళి వాళ్ళలో పడ్డాయి. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గిందెలు వేస్తాడు, మనం పడకూడదు అనుకుంటూ మంత్రం చదువుకుంటూనే ఆ వలకాడికి వెళ్ళి నీ గిందెలు తింటనే అందులో చిక్కుని అందులో చనిపోయి. మనం కూడా అలాగే పాఠం చదివినట్లుగా భగవద్గీత చదువుతాం, విష్ణు సహస్రనామాలు చదువుతాం, లలితా సహస్రనామాలు చదువుతాం, సాంప్రదాయక సద్గ్రంథాలన్నీ చదువుతాం, మంత్రాలు చదువుతాం, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ అలా పడిపోతాం కర్మలో, అలా పడిపోతాం. అదేనా ఎందుకు పడిపోతామంటే మనం వాచాగా వల్లెవేస్తే సరిపోదు. వాచాగా వల్లెవేస్తే సరిపోదు, ఎంతో కొంత ఆచరించాలి. ఎంతో కొంత ఆచరించాలి. ఆచరించడానికి పెద్ద ఏమండి మేమేమైనా కోటీశ్వరులమా, మేము చేయటానికి మేమేం చేయగలం అంటారు. ఏమంటారు? మేమేమైనా కోటీశ్వరులమా అండి చేయటానికి అంటారు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కోట్లు కావాలని ఎవరు చెప్పారు? నోట్లు కావాలన్నారా, కోట్లు కావాలన్నారా? అసలు భగవంతుడిని నిజంగా కనుక ధనవంతులే దైవాన్ని చేరుకుంటారనే కాన్సెప్ట్ పెడితే ఈ ప్రపంచంలో ఏ 10 మందో 20 మందో చేరుకుంటారు. అర్థమైందా? మంచి సంగీత విద్వాంసులు మాత్రమే దైవాన్ని చేరుకుంటారు. మంచి గానంతో ఆలపిస్తేనే దైవానుగ్రహం కలుగుద్దంటే ఏ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, శైలజ గారు అలాంటి వాళ్ళు దైవానుగ్రహానికి. మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు గొంతు తెరిస్తే ఎట్టుంటుంది? అర్థమైందమ్మా? అంటే మంచి కంఠం ఉంటేనో, మంచి ధనం ఉంటేనో భగవంతుడి అనుగ్రహం కలుగుద్దని చెప్పలేదు. కోట్లతోటి, నోట్లతోటి దైవానుగ్రహంతో ఏమన్నారు? పరమ భక్తితో భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకంగా భజించాలంతే. దొరసాలు అమ్మ కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుదేవాయ నమః. దీనికి ఎంత కష్టపడాలమ్మా? ఓం నమో భగవతే వాసుదేవాయ, దీనికి ఏమైనా కష్టమమ్మా? ఏం కష్టమమ్మా? రోజుకి 10,000 నామాలు చదవచ్చు. అసలు నిజంగా అనుకోవాలి కానీ రోజుకి 10,000 నామాలు చదవచ్చు. మామూలుగా నామాలు చదివినోడు, మంత్రాలు చదివినోడు కౌంట్ వేసుకుంటారు, నేను ఎక్కువ చదివా, అంత చదివా, ఎంత చదివా అని. కానీ ఈయన త్యాగరాజు విన్నారు కమ్మా, మంచి భక్తుడు. త్యాగరాజు జీవిత మొత్తం కాలంలో 32 కోట్ల నామాలు స్మరించాడట. 1,00,000 నామాలు స్మరించడానికే ఓ కుస్తీలు పడుతుంటారు. మరి అలాంటిది ఆ మహానుభావుడు 32 కోట్ల నామాన్ని స్మరించాడంటే ఎంత లెక్కేసుకోండి, క్యాలిక్యులేషన్. అమ్మ నామజపం ఎంత అద్భుతంగా చేశాడు. ప్రతి క్షణం కూడా అదే ధ్యానంలో, అదే ధ్యాసలో ఉండేటువంటి. అంతెందుకు, రోజు ఉద్యోగం చేస్తూ కూడా ఆచార్య రామశర్మ అనేటువంటి మహాత్ముడు, ఆచార్య శ్రీరామశర్మ అనేటువంటి మహానుభావుడు ఉద్యోగం చేసుకుంటూ కూడా రోజుకు 8 గంటలు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసిండు. మనకి ఆయన అంటే ఉద్యోగం చేసుకుండు కాబట్టి ఆయన కుదిరింది ఏమంటే, ఆయన ఉద్యోగం చేసేప్పుడు చదవలేదమ్మా. అర్థమైందా? ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఉద్యోగానికి వెళ్ళే ముందు కానీ అప్పుడు చేసేవాడు. కూర్చొని కదలకుండా కూర్చొని నామం చేసిందే లెక్కేసుకున్నాడు ఆయన. బస్సులో వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు, బైక్ మీద వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు అట్లా లెక్కేసుకున్నాయి కాదు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అట్లా ఉద్యోగం చేస్తూ అటు ఇటు తిరిగిన లెక్కేయాలి. ఆయన కదలకుండా కూర్చొని మంత్రం చదివినయే 8 గంటలు. అంటే ఇక మనం లెక్కేసుకోవాలి. మనకు అంటే ఆయనకి ఎక్కువ బిజీ ఉందా, మనకి ఎక్కువ బిజీ ఉందా? మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగమే చేసేదన్నమాట. మళ్ళీ ఉద్యోగానికి ఎక్కడా భంగం కలగకుండా
ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన టైం ప్రకారం ఆయన ఉద్యోగం చేస్తూనే రోజుకి 8 గంటలు చేసిండే మనం ఎన్ని గంటలు చేయొచ్చు? ఆ లెక్కను లెక్కేసుకుంటే మనకుండే పనులకి పట్టుమని ఎంతసేపు ఉంటుందమ్మ పని? అన్నం వండటం కూర వండి ఆడ పెట్టినాం అనుకో, మా టిఫిన్ అన్నం కూర ముందే ప్రిపేర్ చేసుకొని వండి పెడితే గంట కంటే ఎక్కువ పట్టదు, 2 గంటలు అనుకోండి. ఆ ఒక్క పనితో అయిపోతుందండి. అసలు చెప్తున్నా, మనసు ఉంటే మార్గం ఉంటుందమ్మ, మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనకి ఇవ్వబడినటువంటి టైంలోనే మనం చదువుకుంటే మనకున్న అవకాశాన్ని కనీసం ఒక 2 గంటలు చదవలేమా? 4 గంటలు కాదనుకోండి, ఆయన 8 గంటలు అనుకున్నాం అనుకోండి, ఉద్యోగం చేసుకునే మనిషి కాబట్టి 8 గంటలు చదివిండి అనుకోండి. మనకు ఉద్యోగం లేకపోయినా కానీ మరి ఇంటి పని చేసుకుంటున్నాం కాబట్టి ఉద్యోగం కంటే ఎక్కువే అనుకోండి, 8 కాదు సగం వేసుకుందాం 4 గంటలు. మనకు టైం వేస్ట్ అయినటువంటి సందర్భం ఉండదా? ఫోన్లు ఎన్ని మాట్లాడుతుంటాం మనం? వాళ్ళు వదిలిపెట్టరు అనమాట. మనం ఎంత పెట్టేద్దామన్నా కానీ అవతలోడు వదిలిపెట్టనమాట. చెవులు చిల్లులు పడిందాక మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడు అవతల వాడికి కూడా జ్ఞానోదయం కలిగించాలంటే ఏం చేయాలంటే, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ ఎత్తి, మా అమ్మ మంత్రధ్యానం చేస్తుంది, మంత్రస్మరణ చేస్తుంది అని హింట్ ఇస్తే, ఓ ఈ టైంలో వాళ్ళు మంత్రం చదువుకుంటారు. మళ్ళీ రేపు కూడా ఈ టైంకే చేశారనుకో, ఈ టైంలో మళ్ళీ పక్కన వాళ్ళే ఫోన్ అయితే మంత్రం చదువుకుంటున్నారు, వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, డిస్టర్బ్ చేయొద్దని అనుకోండి. అంటే వాళ్ళకు కూడా ఒక ఆలోచన, నేను కూడా ధ్యానం చేస్తే బాగు, పొద్దాకల ఫోన్ చేసి వీళ్ళని డిస్టర్బ్ చేసిన దానికంటే నేను కూడా ధ్యానం చేస్తే బాగు, మంత్రం చదువుకుంటే బాగానని వాళ్ళకి అనిపించాలన్నమాట. వాళ్ళకి అవతల వాళ్ళకి ఆలోచన కలిగించాలన్నమాట. ధ్యానం టీవీ సీరియల్ పెట్టుకొని మాలు తిప్పుతుంటారు. చూడవే కోడలు నెట్టకొడుతుంది చూడు. అది కూడా వీళ్ళు లెక్కలో వేసుకుంటారనమాట. 16 మాలలు తిప్పే దాంట్లో అది కూడా లెక్కలో వేసుకుంటారనమాట. లేకపోతే ఒక ఆయన 12 మాలలు తిప్పాలనుకున్నాను రోజుకి, ఆ మాల తిప్పేప్పుడు టీవీ చూసుకుంటే తిప్పుతున్నాను, అది లెక్కలోకి వచ్చిద్దమ్మా. మనసు లగ్నం కావాలి. మనసు పరమాత్మ యందు ఐక్యమై, పరమాత్మ యందు మగ్నత చెంది లగ్నమై ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకు ఆ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. సుఖము శాంతము ఎలా వస్తుంది? సుఖము శాంతం రావాలంటే తత్సంబంధితమైనటువంటి సత్కర్మలు చేసినప్పుడు కదా. అలా చేసినప్పుడు వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు సూచిస్తున్నారు. ఫలాపేక్షను వదిలి నిష్కామముగా కర్మలు ఆచరించుటయే శాంతికి మార్గమని ఇచ్చట తెలుపబడినది. ఈ విధముగా నిష్కామ కర్మాచరణచే జ్ఞాననిష్ట వలన కలుగు పరమశాంతి జీవునకు చేకూరుచున్నది. అట్లే బంధమునకు కారణమును ఈ శ్లోకమున తెలిపి ఈ విషయమున చాలా భద్రముగా ఉండవలసినదిగా భగవానుడు హెచ్చరించుచున్నారు. పరమాత్మ మనకి హెచ్చరిక చేస్తున్నారన్నమాట. ఎలర్ట్గా ఉండు. మనకు అప్పుడప్పుడు ఏదైనా ప్రమాదం జరిగేప్పుడు ఎలర్ట్ చెప్తారు కదా, హెచ్చరిక చేస్తూ ఉంటారుగా. మనకి కూడా పరమాత్మ ఇక్కడ చాలా అవేర్నెస్తో ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి అని చెప్తున్నారు. అనుకుంటారన్నమాట చాలామంది. చాలాళ్ళు ఉంటారు అప్పుడే ఈ వయసులోనేనమ్మా, ఇప్పుడే మనం ముసలోళ్ళమైనవా భగవద్గీత చదవడానికి, ఇప్పుడే పూజలు మంత్రాలు చదవడానికి మనకి ఇప్పుడే ఇంకా అనుకుంటారు. మరణానికి వయసుతో నిమిత్తం లేదు. గ్యారంటీ ఉందమ్మా దీనికి? ఏమన్నా ఎవరిచ్చారు గ్యారంటీ కార్డు? ఇచ్చారా? సెంచరీ కొడతామని ఎవరన్నా గ్యారంటీ కార్డు ఇచ్చారా? లేదుగా. ఎప్పుడో ఏ వేళనో మరి చప్పుడైనా చేయకుండా పోవును అన్నారు. అర్థమైందమ్మా? ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అందుకని మనం ఏమన్నానంటే వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు అన్నారు. వాన రాకడా ప్రాణం పోకూడదు అంటే ప్రతి క్షణం కూడా ఆ భావంతో వచ్చే క్షణం నేను ఉంటానో ఉండను అని చెప్పి మనం ఎలర్ట్గా ఉండాలి అన్నారు. అర్థమైందమ్మా? ఒక ఆయన గురువుగారి దగ్గర శిష్యులు కూర్చుంటే గురువుగారు ఏమనంటే వచ్చిన వాడికి, నాయన ఇప్పుడే వాడికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చి పంపి అన్నారు. గురువుగారు రేపు ఇద్దాంలే అన్నాడు. రేపు రాపో అన్నారు. గురువుగారు ఇప్పుడే వాడికి ఇవ్వాల్సింది ఇద్దామంటే శిష్యుడు ఏమంటాడో రేపు రాపోండు. అప్పుడు గురువుగారు ఆ శిష్యుడికి నమస్కారం చేసిండు. నీకు ఇంత భవిష్య జ్ఞానం ఉన్నటువంటి నీకు నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రేపు సాయంత్రం వరకు కూడా నువ్వు బ్రతకగలవనేటువంటి సర్టిఫికెట్ ఇప్పుడే ఇస్తున్నావు. అంతే. అంటే ఏంటి? రేపు సాయంత్రం వరకు అంటే రేపు సాయంత్రం రాపో అంటే ఏంటి అర్థం? నేను రేపు సాయంత్రం వరకు గ్యారంటీగా ఉండగలను
అని చెప్పినట్టే కదా. అంటే అలా మరి రేపటిదాకా గ్యారంటీ ఉందా? నీటి మీద బుడగ లాంటిది అన్నారు. ఎంతసేపు అంటే నీటి మీద బుడగ లాంటిది. నీటి బుగ్గ వంటి తనువులు ఎన్నాళ్ళు ఉన్న కాటికే గుమట్టిదంతలు ఏటికి ఈ మొద్దు నిద్ర సూటిగా మేల్కొనని వరది దాటి మేటి గురిని చేరి కోటి భ్రమలు మేటుదాము రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. నీటి బుగ్గ వంటి తనువులు ఎన్నాళ్ళు ఉన్న కాటికే గుమట్టిదంతలు. నీటి మీద బుడగ లాంటి. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది? శంకరాచార్య వారు ఒక మాట చెప్తారు, నీటి మీద బుడగైనా కానీ ఒక క్షణం ఉంటుందేమో, నేను అంత టైం కూడా ఇవ్వను అన్నాడు. ఇందులో మన ప్రాణం పోవడానికి నేను నీటి మీద బుడగకిచ్చినంత టైం కూడా నేను ఇవ్వను అన్నాడు. విద్యుశ్చాలనం దేహం అన్నారు. విద్యుశ్చాలనం దేహం అంటే ఆకాశంలో వచ్చేటువంటి మెరుపు లాంటిది అన్నారు. ఎంతసేపు ఉంటుంది ఇదంటే ఆకాశంలో మెరుపు ఎట్లయితే వచ్చిపోయిందో ఇందులో ఉన్నటువంటి వాడు ఎప్పుడు పోతారో కూడా తెలియదని చెప్పినారు. ప్రొద్దుటే టీవీ పెట్టుకొని చూస్తే తెలియటం, న్యూస్ ఛానల్ పెడితే వాళ్ళు అక్కడ పోయారు ఇక్కడ పోయారు, బస్ స్టాండ్లో పోయినోడు, హాస్పిటల్లో పోయినోడు, రోడ్డు మీద పడ్డోడు, ఎక్కడ పోయినోడు అక్కడ ఇంటి దాకా కూడా రావట్లేదు. ఇంటి దాకా కూడా వస్తారనే గ్యారంటీ లేదు. అందుకని ఏమన్నాడు, ప్రతి క్షణం అవేర్నెస్ తోటే ఉండాలి. ప్రతి క్షణం కూడా ఆ ఎరుకతోటి ఆ మెలకువతోటే మనం జీవించేటువంటి ప్రయత్నం చేయాలని మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. కామమే బంధమునకు కారణము, ఆశయే ఫలాసక్తియే సంగమే దుఃఖమునకు అశాంతికి హేతువు. కావున వానిని దరికి చేర్చరాదు. సాధకులు భగవానుని యొక్క హెచ్చరికలను పాటించి జీవితమును నిష్కామ మార్గమునకు త్రిప్పుకొని నైష్టిక శాంతిని అనుభవించవలేను అని శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది. అంటే ఏమని చెప్తున్నారంటే, నిష్కామ కర్మాచరణ ద్వారా కర్మలు చేయగానే ఫలితాలను భగవంతుడికి సమర్పించు. అర్థమైందమ్మా? మనం భగవంతుడికి సమర్పించేప్పుడు అది ఏదొచ్చినా ఆయనకే సమర్పించాలి. ఏదొచ్చినా ఆయనకే సమర్పించాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని జీవించొద్దు నాయన అని పరమాత్మ మనకి ఇక్కడ సూచించడం అనేటువంటి జరిగింది. 5వ అధ్యాయం అంటే కర్మ సన్యాస యోగంలో 12వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భావాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకునేటువంటి అవకాశం కలిగింది. ఇందులో చెప్పినటువంటి పద్ధతిగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇందులో ఎలా జీవించమన్నారో అలా జీవించుదాం, ఎలా జీవించకూడదని చెప్పారో అలా జీవించకుండా ఉండాలి. చెప్పింది చెప్పినట్లుగా మనం పాటించాలన్నమాట. అర్థమైందమ్మా? అంటే ఏ పద్ధతిగా సూచిస్తే ఆ పద్ధతిగా మనం జీవించినప్పుడు మనకు ఆ యొక్క ఆనందం కానీ సుఖము కానీ శాంతి కానీ లభిస్తుంది. ఎందుకంటే అమ్మా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది అది ఏముండాలి? మానసిక ప్రశాంతత ఉండాలి. ఏముండాలా? మానసిక ప్రశాంతత ఉండాలి. అసలు మానసిక ప్రశాంతతే సుఖం అంటే. అదే ఒకవేళ దేహానికి మనసుకు ఇష్టమైనటువంటి వస్తువులు చేకూరినప్పుడు దాన్ని సుఖం అనుకుంటాం. సుఖం అంటే ఏది భావిస్తారు? మనసుకి శరీరానికి కొన్ని ఇష్టాలు ఉంటాయి అన్నమాట. ఆ ఇష్టమైన లభించినప్పుడు సుఖంగా భావిస్తాడు. కానీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉంటుంది చూడండి, దానికి మించింది ఇంకొకటి లేదు. కాబట్టి అలాంటి ప్రశాంతతను మనం పొందేటువంటి ప్రయత్నం లోకం మొత్తంలో అమ్మ, ఇప్పుడు మన ప్రపంచ జనాభా మొత్తంలో కూడా రాత్రి పడుకునేప్పుడు ప్రశాంతంగా పడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రశాంతంగా పడుకొని ప్రశాంతంగా నిద్ర లేచే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొంతమంది అమ్మ ఇలా పడుకోగానే అలా నిమిషం లోపలనే నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? పడుకోగానే ఇంకొక నిమిషం కాదు గురువుగారు, ఇంకో నిమిషం పెంచుకోండి అనండి, 2 నిమిషాలు అనుకోండి. పడుకున్న 2 నిమిషాల లోపల నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? పోనీ 5 నిమిషాలు వేసుకుందాం. మరీ గురువుగారు నిమిషాలు 2, 3 చెబుతున్నారు, 5 నిమిషాలు వేసుకోండి. పడుకున్న తర్వాత 5 నిమిషాల లోపల నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. నిద్ర పట్టట్లేదని చెప్పి ఫోన్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఫోన్ చూస్తే నిద్ర పట్టదు అనే విషయం వాళ్ళకి తెలియదనమాట. ఫోన్ చూస్తే నిద్ర పట్టదనే విషయం తెలియక, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కమ్మా, తెలియక మళ్ళా ఫోనే చూసి మళ్ళీ నిద్రపోకుండా ఉంటానే ట్రై చేస్తూ ఉంటారనమాట. కాబట్టి అవసరమైనటువంటి జ్ఞానంతో
పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా నిష్కామ కర్మాచరణ చేసి అలాంటి పరమశాంతిని మనం పొంది అలాంటి జీవన విధానాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. శరణంటేనే సద్గురుదేవా శరణంటేనే శరణంటేనే సద్గురుదేవా శరణంటే కనుగొంటే కన్నులాయందున వందనమనియంటే పాదములానంటే శరణంటేనే సద్గురుదేవా శరణంటేనే. వందనమనియంటి పాదములానంటి సోహమనియంటి దాసుని నేనంటి దాపూజేరితినంటి దిక్కు నీవేనంటి దీనురాలిని అంటే శరణంటేనే సద్గురుదేవా శరణంటేనే. మూలేదంటే గురుతో వీడితేనంటే గురుని పాదమూలాన శరణంటే సీతమ్మ శరణంటే సత్యాయాఖ్యుల చేరి శరణంటేనే సద్గురుదేవా శరణంటేనే శరణంటేనే సద్గురుదేవా శరణంటేనే. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.